నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ధవళేశ్వరంలలో వినాయక మండపాలను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ చతుర్థి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా అవిఘ్నమస్తు అని ఆశీర్వదించే వినాయకుడు అందరికీ విజయాలు చేకూర్చారని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం కూటమి ప్రభుత్వ పరిపాలనలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని కోరుకున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా తీసుకెళ్తున్న శుభ సందర్భంగా అందరం భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. తద్వారా దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు సర్వేశ్వరుడైన వినాయకుడు అందరినీ ఆస్వాదించాలని ప్రార్థించారు. సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి, జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అవిఘ్న వస్తువును ఆశీర్వదించేటువంటి వినాయకుడు మనందరికీ విజయాలను చేకూర్చాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వాములు కావాలని, తద్వారా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా మనందరం నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి మనకి అవిఘ్న వస్తువు అని మనల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వినాయక చవితి పండుగను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఆయా ప్రాంతాలలో పందిళ్లు ఏర్పాటు చేసి వివిధ ఆకృతుల గణపతులను నెలకొల్పి పూజలు చేశారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలోని ఆయనవిల్లిలో స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారితో పాటు ఉపాలయాలను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. విశేష పూజలు, పళ్ల రసాలతో స్వామిని అభిషేకించారు. కొత్తపేట నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భక్తులు ఇంటి వద్ద మట్టి గణపతి విగ్రహానికి పూజ నిర్వహించి సాయంత్రం వినాయక ఆలయాలకు కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. రావులపాలెం ఆదిలక్ష్మి నగర్లో ఏర్పాటు చేసిన వినాయకునికి మండపం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకే కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో నిర్మించనున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పష్టం చేసిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. తణుకులో ఘనంగా వినాయక పర్వదిన వేడుకలు. వాడవాడల బొజ్జ గణపయ్యకు పూజలు చేసిన భక్తజనం.
పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ. 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు కురిసిన భారీ వర్షాలతో మునిగిన తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాల వరి పొలాలు. దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు. రాజమండ్రి ధవళేశ్వరంలో గణపతి ఆలయాలను సందర్శించి పూజలు చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అందరికీ మేలు జరగాలని విజ్ఞప్తి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామాన నెలకొల్పిన వినాయక విగ్రహ పందిర్లు. వివిధ ఆకృతులతో దర్శనమిచ్చిన గణనాథుడు. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ లో అభిమానులతో కలిసి వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.